సమ్మర్ అనంగానే అందరూ అమ్మమ్మలు, తాతయ్యలు ఊర్లు, ఇంకా మ్యాంగోస్ అండ్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళిపోతారు కదా! అలా మేము మా మ్యారేజెస్ అయిపోయినా కానీ సమ్మర్ హాలిడేస్ ఎక్కడున్నా, ఎంత బిజీలో ఉన్నా చిన్నప్పుడంటే మంత్స్ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా మంత్స్ ఉండడం కుదరట్లేదు గానీ, అట్‌లీస్ట్ 1 వీక్ అయినా మేము ఫ్రీ చేసుకొని వస్తామనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఫ్యామిలీ అందరం ఎంజాయ్ చేస్తాము. ఇక్కడికొచ్చామంటే ఖచ్చితంగా మామిడికాయ తోటల్లోకైతే వెళ్తాము. అలా ఇది మే ఎండ్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని మామిడికాయలు కోసేసాం. ఉన్న కొంచెం కోసుకురావడానికి అందరం వెళ్ళామనమాట. చూసారా మా వోళ్ళు అప్పుడే మామిడికాయలు కోస్తూనే దాన్ని అలా పగలగొట్టేసుకొని తింటారు. మీకు తెలుసా ఇది? అలా చెట్టుకి అలా పగలగొట్టుకొని పచ్చికాయలు తినేస్తారు. మా వాళ్ళైతే అలా తినేస్తారనమాట. ఇంకా తోటల్లో మా అమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు వీళ్ళంతా ఉన్న మ్యాంగోస్ వరకు కోసేసి దాన్ని అలా ట్రేస్‌లోకి సర్దేస్తున్నారు. మేమేదో పని చేసినట్టు బిల్డప్ ఇచ్చేసి మేమంతా ఫోటోస్ అన్నీ దిగుతున్నామనమాట. అన్ని కాయలు ఆల్మోస్ట్ ఏప్రిల్, మే ఫస్ట్‌లోనే వెళ్ళిపోతాయి. మే ఎండింగ్‌లో చాలా తక్కువుంటాయి. అందుకనే మీకు చెట్లుకి పెద్దగా కనిపించట్లేదు. కానీ మాకైతే ఫస్ట్‌లో కుదరదు కదా! చాలా కుదరలేదు ఆఫీస్ వర్క్స్ అవి. అందుకే మే ఎండింగ్‌కొచ్చాము. చూసారా మా వోళ్ళు ఎలా దిగేస్తున్నారో సెల్ఫీలు, ఫోటోలు. ఏదో పని చేసి కష్టపడినట్టు మాది బిల్డప్. కానీ పని చేసే వాళ్ళకి ఏముండదు. మేమేమో ఫోటోలు, ఆడుకోవడాలు ఇలా చేస్తున్నాము. మీరు కూడా ఇలాగే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి 1 మంత్ కజిన్స్ అందరూ చాలా గేమ్స్ అట్లా ఆడుకుని ఉంటారు కదా! చాలా ఎంజాయ్ చేసి ఉంటారు కదా! అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా అలా అన్ని మామిడికాయలు కోసేసుకొని అన్ని డిక్కీలో వేసుకొని ఈవినింగ్ అయితే ఇంటికొచ్చేసాం. ఇవైతే రసాలు అండ్ అవైతే పెద్దగున్నవంటే చెరుకు రసాలు.